నాన్న నాన్న నాకు స్కూల్కి టైం అయింది, నేను పోతాను. నేను వదులుతాను లేరా స్కూల్కి. వద్దు నాన్న, మీ బట్టలు బాగలేవు, మా ఫ్రెండ్స్ నవ్వుతారు. హాయ్ సార్. హాయ్ రా. ఏంట్రా మీ నాన్నని తీసుకుని వస్తానన్నావు, తీసుకురాలేదు? మా నాన్న ఊరికి వెళ్ళాడు సార్. మరి అక్కడుండేది ఎవర్రా? ఆయన మా పక్కింటి అంకల్. ఏంట్రా నాకే అబద్ధం చెప్తున్నావా? అయినా ఈరోజు నువ్వు ఈ బట్టలు షూస్ వేసుకున్నావంటే దానికి కారణం మీ నాన్నరా. నువ్వు నీ లైఫ్లో ఎంత ఎదిగినా నిన్ను కన్నా అమ్మా నాన్నని మాత్రం మర్చిపోవద్దు. వెళ్ళి మీ నాన్నకు సారీ చెప్పు. సారీ నాన్న, నన్ను క్షమించండి. చిన్న వయసులోనే పిల్లలకి ఇలా నేర్పించకపోతే వాళ్ళు పెద్దయ్యాక ఎలా మారుతారు? నేను చేసింది కరెక్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి మీ పిల్లలకి షేర్ చేయండి. నాన్న, ఆ కార్ చూసావా? దాని ప్రైస్ ఎంతో నీకు తెలుసా? ఒక్కసారైనా ఆ కార్లో వెళ్ళాలి నాన్న. నేను డబ్బు సంపాదించి ఉంటే నా కొడుకును కారులో తిప్పేవాడిని. అంతా నా తప్పే. అయినా కార్దేముంది, దాన్ని కొన్న వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని సర్వీస్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం. నాకు ఇలా మా నాన్నతో ఆటోలో బస్సుల్లో తిరగడమే ఇష్టం. నాన్న, ఆ బైక్ చూసావా? దాని సౌండ్ ఎలా ఉందో చూసావా? ఒక్కసారైనా ఆ బైక్ని నడపాలి నాన్న నేను. కనీసం వాడికి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నాను. అయినా ఇలాంటి బైక్లు షో ఆఫ్కి మాత్రమే. సౌండ్ వస్తుంది కానీ మైలేజ్ రాదుగా. పదండి నాన్న. చూడండి నాన్న, ఫ్రైడ్ రైస్ ఎంత ఎర్రగా ఉంది. చిచి, ఎలా తినాలో దీన్ని ఇప్పుడు. నా కొడుకుకు మంచి భోజనం కూడా ఇవ్వలేకపోతున్నాను. నేను డబ్బు సంపాదించి ఉంటే మంచి రెస్టారెంట్లో తినిపించేవాడిని. అరే, ఇంత టేస్టీగా ఉందేంటి? ఎర్రగా ఉంటే ఏమవుతుంది? ఇక్కడ ఫుడ్ బాగుంటుందనే నాన్న ఇక్కడ పిలుచుకుని వచ్చి ఉంటాడు. అనవసరంగా తిట్టుకున్నా. ఇలాంటి తండ్రి కొడుకు వీడియోలో ఒకటే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఉంటారు. వాళ్ళలోని ఆలోచనల్ని ఒకరికొకరు ఎప్పుడూ చెప్పుకోరు.